గుడ్ మార్నింగ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనకి విచ్ డే బ్రో? డే 7. ఓకే, మేబీ డేస్ కూడా మర్చిపోతున్నామండి. సో వెల్కమ్ టు డే 7 ఆఫ్ అవర్ ట్రిప్. ఈరోజు డిసెంబర్ 30, 2025. సో మనం మిలాన్ నుంచి బయలుదేరిపోయాం. ఇప్పుడు మనం వెళ్తున్నాం పిజ్జా, లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా చూద్దాం ఈరోజు. టర్నింగ్ చూసారా, పెద్ద నూడిల్స్ లాగే ఉంది. మనకి ఈరోజు టైం సరిపోలేదండి. సాయంత్రం 6 అవుతుంది. ఇప్పుడు వచ్చాం, డ్రైవ్ చేసుకుంటూ ఇప్పుడే దిగాం. ఇప్పుడు వెళ్తున్నాం నడుచుకుంటూ లోపలికి. వెనకాల జనాలు కనబడుతున్నారా, వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు చూసేసి. పిజ్జా టవర్ చుట్టూరు ఇలా పెద్ద కోటలా ఉంది. సో బయట నుంచి అయితే కనబడతలేదు. మనం ఈ కోట దాటి లోపలికి వెళ్ళాలి. కోట అంటే బౌండరీ వాల్. ఈ బౌండరీ వాల్ దాటి లోపలికి వెళ్తే కనబడుద్ది అనుకుంటా. చూద్దాం. చాలా లేట్ అయింది కదా, అసలు జనాలు ఏవో ఉండరు అనుకున్నామండి. చూస్తే ఒమ్మో చాలా జనాలు కనబడుతున్నారా మీకు, అసలు ఖాళీయే లేదు. Little back. Perfect. Hold that. Statue. No, kiss, bro. Yeah, good. Good. Okay, go ahead. Okay. సో మనం ఇప్పుడు పిజ్జా అనే ఊర్లో ఉన్నామండి. ఈ పిజ్జా అనే ఊర్లో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా ఒకటి తప్పితే ఇంకేమీ లేదు స్పెషల్గా. సో మెయిన్గా ఇది ఒకటి చూడడం కోసం రావాలి. వెనకాల కనపడుతుంది కదా, ఇది పిజ్జా క్యాథడ్రల్ అనమాట. ఇలా ముందుకు వస్తే ఇక్కడ మధ్యలో ఇంకో బిల్డింగ్ ఉంది. సో మొత్తం 3 బిల్డింగ్లు అనమాట. ఈ రెండో బిల్డింగ్ వచ్చేసి ఇది బాప్టిస్ట్రీ గురించి ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ది లీనింగ్ టవర్ ఆఫ్ పిజ్జా. మనం చూసిన పిజ్జా క్యాథడ్రల్ ఉంది కదా, పిజ్జా క్యాథడ్రల్కి ఒక బెల్ టవర్లా ఉండాలని చెప్పేసి దీన్ని నిర్మించడం స్టార్ట్ చేశారు 1170వ సంవత్సరంలోని. ఇది పూర్తి అయ్యేసరికి 14th సెంచరీ వస్తుందన్నమాట. సో ఇంచుమించు ఒక 300 సంవత్సరాలు పట్టింది ఇది కన్స్ట్రక్షన్ పూర్తి అవ్వడానికి. ఎందుకు అంత కష్టంగా అయిందంటే, ఇది స్టార్ట్ చేసినప్పుడు అంత స్పెషల్ బిల్డింగ్ ఏం కాదండి. సో ఆ 300 సంవత్సరాలు పడిన కష్టం, ఆ బిల్డింగ్ వంగిపోవడం వల్ల అది స్పెషల్ బిల్డింగ్లా మారిపోయింది. ప్లస్ మన చాలా మూవీస్లో కూడా మనం చూసే ఉంటారు కదా. సో అందుకని ఇంకా స్పెషల్ అనమాట. మొత్తం టోటల్ 8 ఫ్లోర్లు కూడా మొత్తం మార్బుల్ అనమాట. మార్బుల్ ఫ్లోరింగ్. ఆ 8 ఫ్లోర్లలోని ఫస్ట్ 3 ఫ్లోర్లు కట్టిన తర్వాత ఏమైంది, ఒక సైడ్కి వంగిపోవడం మొదలైంది. బిల్డింగ్ వంగిపోతుందని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా పైకి వెళ్ళి కొద్దీ ఇటు సైడ్ ఉన్న ఫ్లోర్ల దగ్గర ఎక్కువ బరువు పెట్టకుండా ఇటు సైడ్ దగ్గర ఎక్కువ బరువు పెట్టడం మొదలు పెట్టారు. ఆ బరువు పెడితే ఏమైంది, అప్పుడు మనకి కొంచెం టిల్టింగ్ ఆగుద్ది కదా బరువు ఇక్కడ ఉండడం వల్ల. అలాగే 1990s టైంలో రీసెంట్గా ఒక 30 years బ్యాక్ ఎక్కువ స్టెబిలైజేషన్ వర్క్స్ మొదలు పెట్టారంట. ఆ స్టెబిలైజేషన్ వర్క్స్లో ఏం చేశారంటే, పైన 7 బెల్స్ ఇన్స్టాల్ చేశారు. అందులో ఇటు సైడ్ ఉన్నాయేమో తక్కువ వెయిట్ ఉన్న బెల్స్, ఎందుకంటే టవర్లో కూలిపోతుంది కదా, అందుకని నిలబడడానికి పెద్ద బెల్స్ అన్నీనేమో టవర్కి వెనకాల సైడ్ పెట్టారు. అలాగే దీని డిగ్రీ టిల్ట్ వచ్చేసి, అంటే ఆ కోణం అది 5 degrees ఉండేది టిల్ట్ యాంగిల్. 1997, 2001 ఆ టైంలో ఆ టిల్ట్ డిగ్రీ 5 degrees నుంచి ఇలా 3.6 degrees అలా తీసుకొచ్చారనమాట. కొంచెం వెనక్కి లాగినట్టున్నారు, ఎందుకంటే మరి 5 degrees అంటే మరి ఎక్కువ టిల్ట్ ఉందని చెప్పేసి స్టెబిలైజేషన్ వెయిట్స్ ఎక్కువ పెట్టి వెనక్కి లాగారనమాట. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉండడం. సినిమాల్లో చూసి, టీవీలో చూసి, ఇప్పుడు రియాలిటీలో ఇక్కడ ఉంటే భలే అనిపించింది. వెరీ గుడ్ ఫీలింగ్ అనమాట. అండ్ ఆల్సో ద క్లియర్ స్కై ఈజ్ మేకింగ్ ఇట్ మచ్ మోర్ బ్యూటిఫుల్ దెన్ ద డే టైమ్. సో నైట్ టైం వచ్చాం కదా, పెద్ద అంతే ఉండదేమో అనుకున్నాను, కానీ ఆ క్లియర్ స్కై బాగుంది చూడడానికి. దీని చుట్టూ దీని లోపల ఏమైనా లైటింగ్ పెడుతుంటే ఇంకా బాగుంటుంది, బట్ లైటింగ్ ఏం లేదు, సింపుల్గా వదిలేసారు వాళ్ళు.
మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. లాస్ట్ 1 minute అండి, పరిగెట్టి తీసుకున్నాను. 6:30కి క్లోజింగ్ అన్నాడు, 6:29కి వెళ్ళాను. జస్ట్ ఇప్పుడే ఈ టవర్ లోపలికి ఎంటర్ అయ్యాం. నడుస్తుంటే ఇటు స్లాంట్గా ఉంది, ఇటు పడిపోతున్నాం కిందకి, ఇలా వంకరగా ఉంది. సో చూసారా పైన మొత్తం ఖాళీగా ఉంది లోపల టవర్ అంతానే. ఇప్పుడు మనం మెట్ల మీద పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. వెరీ ఇంట్రెస్టింగ్. మేము ముగ్గురు నడుస్తుంటే ఇంకో అమ్మాయి కనిపించింది, కజకిస్తానంట. అమ్మాయి కూడా మాతో జాయిన్ అయింది. నలుగురం కలిసి వెళ్తున్నాం. లాస్ట్ మినిట్లో వచ్చిన టికెట్ 30 seconds లో తీసుకున్నాను అనమాట. చూసారా మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది. సో మనం ఇప్పుడు మెట్లు ఎక్కుదాం పైకి. 294 మెట్లు మొత్తం పైకి వెళ్ళడానికి. మెట్లు ఎక్కుతుంటే కూడా ఒక సైడ్కి మనం లాగేస్తుందండి. స్లాంట్గా ఉంది కదా, ఒక సైడ్కి లాగేస్తుంది. దారిలో ఇలా ఓపెనింగ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, గ్రిల్ అనమాట. సో వాట్ ఈస్ యువర్ నేమ్? My name is Aikirim. Nice. You can call me Aiko. Aiko. Yeah, nice to meet you. Your name? Akil. Aki? Yes, Akil. Akil. Yes, perfect. Perfect. మీరు ఇక్కడ చూస్తే మెట్లు ఇలా గుంట దిగింది కిందకి, చూసారా? గుంట దిగింది. సో ఇలా గుంట దిగడం వల్ల అంటే టవర్ చాలా అటు ఇటు స్లాంట్గా ఉంది. సో ఆ గుంటలో అడుగు పెడితేనే కుదురుతుంది, లేదంటే మనం అటు ఇటు పడిపోతున్నాం, నుంచోలా పోతున్నాం సరిగ్గా. ఫైనల్గా వచ్చేసాం. కాంట్ వి గో ఇన్సైడ్ నౌ? అయ్యో ఐ థింక్ జస్ట్ నో ది లాక్డ్ ఇట్. ఇక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత చూస్తే గేట్ లాక్ అయిపోయిందండి. వెళ్ళడానికి ఏమి లేదనుకున్నాం, కానీ చూస్తే ఇక్కడ ఉంది ఈ చిన్న దాంట్లో, చూసారా చిన్నది. ఇది ఇంకా ఇరుగ్గా ఉంది. అమ్మో గుంట. సో మనం ఇప్పుడు పిజ్జా టవర్లో టాప్లో ఉన్నాం. మీరు చూస్తే మన చుట్టూ ఇంచుమించు ఒక 5 బెల్స్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే ఇవన్నీ చిన్న సైజులో ఉన్నాయి. బెల్ కనబడుతుందా? ఇది కూడా చాలా చిన్న సైజులో ఉన్న బెల్ అనమాట. సో 1, 2, ఇక్కడేమో 3. సో ఈ 3 బెల్స్ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి, ఎందుకంటే టవర్ ఈ సైడ్ క్లీన్ అవుతుంది. మీరు ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ బెల్ ఒకటి, నెక్స్ట్ ఇది చూడండి, ఈ 2 చాలా పెద్ద సైజులో ఉన్నాయి. ఎందుకంటే టవర్ అలా ముందుకు పడిపోతుంది కాబట్టి ఈ పెద్ద పెద్ద బెల్స్ వెయిట్స్ పెట్టి ఇటు సైడ్ టవర్ని పడిపోకుండా కొంచెం బ్యాలెన్సింగ్ కోసం ఇక్కడ పెద్ద బరువునే పెట్టారనమాట. పెద్దగా చూడడానికి ఏమీ లేదు. టికెట్ పైకి వచ్చినందుకైతే 20 euros తీసుకున్నాడు. 20 euros అంటే 2000 రూపాయల కింద లెక్క. సో మొత్తం రింగ్ తిరిగి పైకి వచ్చాం అంతే. చాలా గాలి వస్తుంది. సో ఒకసారి రావచ్చు, బట్ నాట్ సో వర్తీ అని చెప్పొచ్చు. సో గ్లాస్ కనపడుతుంది కదా, మనం ఇందాక కింద నుంచి చూసాం కదా, ఇప్పుడు పైనుంచి మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇక్కడ నుంచి పడ్డామంటే మన డైరెక్ట్ కిందకే, ఇంకేమీ లేదు మధ్యలో. మొత్తం 7 బెల్స్ ఉన్నాయి. మనకు కనిపించే అన్ని 5 బెల్స్ అయితే మీకు అక్కడ చూడండి పైన 2 ఉన్నాయి అటు ఇటుని. సో ఆ 2, 6, 7 అనమాట. చూసారా కింద కంట దిగిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి వీటితో మనం. We are done with Pisa Tower. Now we are heading downstairs. మనం 6:30 జస్ట్ ఒక్క నిమిషం ముందు వెళ్ళామండి లోపలికి, అంటే టికెట్ తీసుకోవడానికి. సో దానివల్ల కనీసం దొరికింది. కానీ మనం లాస్ట్ ఎంటర్ అవడం వల్ల 6:55 అవుతుందో లేదో వాళ్ళు బయటకు వచ్చేయమని దోసేసారు, ఇంకా వెళ్ళిపోమన్నారు. వచ్చేసాం బయటికి. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఆల్ గుడ్? యూ లైక్డ్ ఇట్? Oh yeah, it was really fun. How we ran to this tower. Yeah, nice. It was really unforgettable, guys. Yeah, I'm really glad that I met you. Thank you. ఈ టవర్ని World War II టైంలో US గవర్నమెంట్ వాళ్ళు బాంబు వేసి దీన్ని కూల్చేద్దాం అనుకున్నారంట. కానీ అందంగా ఉంది కదా అని చెప్పి వదిలేస్తారంట. సో జస్ట్లో మిస్ అయిపోయింది. లేదంటే World War II టైంలోనే ధ్వంసం అయిపోవాల్సిన టవర్ ఇది. కానీ ఇప్పుడు దాకా అలా నిలబడింది. అదృష్టం బాగుండి మనం అలా చూడగలుగుతున్నాం. ఈ 2 ట్రీస్ మధ్యలోంచి ఇలా టిల్టింగ్ వచ్చి భలే కనబడుతుంది, చూసారా? ఇది యాక్చువల్ ఎంట్రీ అనమాట లోపల నుంచి. మనం ఏమో వెనకాల వైపు నుంచి వచ్చాం. మీకు చూపించాను కదా, ఒక చిన్న కోటలా ఉంది, ఒక వాల్ అని చూపించాను కదా, అదే ఐ మీన్ ప్రహరీ గోడ. ఆ ప్రహరీ గోడ దగ్గర నుంచి వచ్చాం అటు సైడ్. లైటింగ్ గిఫ్ట్ షేప్లో భలే పెట్టారండి, బాగుంది. Bon appetit. Buon appetito.
బాగానే కలుపుతున్నాడు మనడు పులిహార అమ్మాయితోని. సో ఇది చికెన్ పిజ్జా అండి. పిజ్జాలో ఇక్కడ చికెన్ ఉండదు, కానీ మనకి ఢిల్లీ పిజ్జా అని పెట్టి మన ఇండియన్స్ చికెన్ తింటారని పిజ్జా టవర్ మన వాళ్ళు ఎక్కువ వస్తారు కదా, సో ఢిల్లీ పిజ్జా అని పెట్టేసాడు దీని పేరు. No, A. A for apple. So this is మన యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నాడు అనమాట. subscribe. 1+. One subscriber. థ్యాంక్ యూ. మొక్కలకు వెళ్ళేదేడు, మళ్ళీ మనమే మొక్కలు కోసుకోవాలి. పెద్ద తలపోటీది అన్నమాట మనకి. పిజ్జా తిన్నాక వెళ్ళిపోదామని చూస్తే ఈ రెస్టారెంట్ మొత్తం కరెన్సీ కలెక్షన్స్ తో ఉందండి బాబు, భలే అనిపించింది. ఇక్కడ చూసారా మన ఇండియన్ కరెన్సీ కూడా ఉంది. 50, 100, 20, 10 అబ్బో రూపాయి, 5 రూపాయల కాయంతో 1 రూపీ రూపాయి కాయంతో ఉందండి. ఇక్కడ రూపాయి కాయంతో ఉంది. లేట్ అయిపోవడం వల్ల అసలు జనాలే లేరు, మొత్తం ఖాళీగా ఉంది. సో అదండి చూసారు కదా ఈ అమ్మాయిని. ఐ ఫర్గాట్ యువర్ నేమ్ అగైన్, సారీ. ఐగ్రీమ్. Yeah. ఐగ్రీమ్ అంట. సో ఈ అమ్మాయి ఇక్కడ కలిసాం కదా మనం. సో భలే అనిపించింది. ఏంటంటే ఇప్పుడు దాకా అసలు ఏ రూమ్ కూడా బుక్ చేసుకోలేదంట, డైరెక్ట్ గా సింగిల్ గా చూడడానికి వచ్చింది. ఇప్పుడు నైట్ టైం 10 అవుతుంది, ఇప్పుడు చేసుకుంటాను ఎక్కడికి వెళ్దాం ఏంటని చెప్పేసి చాలా అడ్వెంచరస్ గా అనిపించింది. మన సైడ్ అమ్మాయిలు కూడా ఇలా సింగిల్ గా ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నాను నేను కూడా. భలే అడ్వెంచరస్ ఉంటుందండి. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, అలా వచ్చేసి చూసుకుని ఎక్స్ప్లోర్ చేసుకుని మాతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళడం. సో ఇట్స్ వెరీ గుడ్ టు నో అనమాట. నైస్ మీటింగ్ యూ అండ్ I felt it was so adventurous that you come here and without plan. So it's so spontaneous. So also inspiration, I would say, for many girls out there. So yeah. And ఈ అమ్మాయి ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుందంట. చిన్నపిల్ల. అది నేను ఇంకా పెద్ద అమ్మాయి అనుకున్నాను. యా, సో వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ గుడ్ టు నో. Me too. సో అగైన్ hopefully see you soon in Kazakhstan or something like that. Somewhere in the world. Yes. Okay. Okay. Bye. Sure. Bye. సో ఈ అమ్మాయి కూడా ఇది యూట్యూబ్ ఛానల్ ఉందంట. వాట్ ఈస్ యువర్ ఛానల్ నేమ్? Channel name is Lunaco 303. ఓకే. Subscribe and maybe see. And Instagram is also the same. సేమ్. ఓకే. I love you. Bye. మీకు నేను ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే కనుక ఫాలో కొట్టండి. 16, 17, 18, 19. What's the name? డ్రాప్ చేయమని అడిగింది, ఇంకా దింపేసి మన జర్నీ మొదలు పెట్టేసాం. ఆ అమ్మాయి నాకు చాలా అడ్వెంచరస్గా అనిపించిందండి బాబు. అసలు ఎలాంటి బుకింగ్ లేకుండా అంత చిన్నపిల్ల ట్రావెల్ చేయడం అనేది నేను చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా మేము ముగ్గురు ఫోటోలు తీసుకుంటే కనిపించి నాకు కూడా ఫోటోలు కావాలని అడిగితే అలాగే మేము పిజ్జా టవర్ లోపలికి వెళ్తున్నామంటే నేను వస్తాను, ఆ అమ్మాయి కూడా లోపలికి వచ్చింది మాతో పాటు. ఇంకా నేనేం చేశానంటే చెప్పాను కదా మీకు ఇందాక, టికెట్ 30 seconds ముందు తీసేసుకుంటున్నానని. సో నేను 4 టికెట్లు తీసుకున్నాను, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా పాప మాతో పాటు వస్తానందని. ముందు డబ్బులు అడుగుదాం అనుకున్నాం, కానీ ఇంకా బీటెక్ సెకండ్ ఇయర్ అని చెప్పిన తర్వాత ఇంక డబ్బులు అడగాలనిపించలేదండి. ఇంక వదిలేసాను. ఇంకా ఎందుకులే, మనం ఆ టైంలో అసలు ట్రావెల్ చేసే అవకాశం కూడా అసలు దాని గురించి కూడా మనకు అవగాహన లేదు. అలాంటిది అంత చిన్న అమ్మాయి ఉండి ఒంటరిగా ఎక్కడో పోలాండ్లో చదువుకుంటుందంట. అక్కడ నుంచి ఇక్కడ దాకా ఒంటరిగా రావడం, అసలు ఎలాంటి బుకింగ్స్ లేకుండా అడ్వెంచర్గా చేయడం భలే అనిపించింది. సో అందుకే 20 years అంటే 2000 పోలాండ్ మనం చాలా ఖర్చు పెడుతూ ఉంటాం కదా. ఒక అడ్వెంచరస్గా చేసే వాళ్ళకి, ఒక మంచిగా ప్రయత్నించే వాళ్ళకి మన తరపు నుంచి ఒక చిన్న సహకారం అనుకుంటాను అంతే. సో వెరీ ఇన్స్పిరేషన్ అనిపించింది. తర్వాత నేను ఇలాగ కిలిమంజారో వెళ్ళానని ఇక్కడ చెప్తే తెగ షాక్ అయిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఏదో వీడియోలు చూస్తుందంట, కిలిమంజారో పైకి వెళ్ళిన వాళ్ళకన్నీ మొత్తం ఈ పెదాలన్నీ వాసిపోయి ఉబ్బిపోయి చాలా దారుణంగా అయిపోయారు, మీరు ఎలా ఎక్కారని చెప్పేసి ఆశ్చర్యపోతుంది. అన్ని వీడియోలు చూపించాను అనమాట. నైట్ 10:30 అవుతుంది. ఇప్పుడు పిజ్జాలో స్టే అయితే ఉండొచ్చు, కాకపోతే పిజ్జాలో ఉండట్లేదు, ఎందుకంటే మనకి రేపు ఒక మంచి స్పాట్కి వెళ్ళబోతున్నాం. ఆ స్పాట్కి పిజ్జాలో ఉంటే దూరం అయిపోద్ది వెళ్ళడం. అందుకే ఆ ప్లేస్ ఏంటంటే రేపు చెప్తాను. సో ఫ్లోరెన్స్కి వెళ్ళి ఫ్లోరెన్స్లో స్టే ఉంటాం, బట్ ఫ్లోరెన్స్లో మనం చూసేదైతే ఏం లేదు. సో ఫ్లోరెన్స్లో మనం వచ్చేసాం రూమ్కి. లోపలికి ఎంటర్ అయిన వెంటనే చూసారు కదా, ఇక్కడ 2 బెడ్లు, ఇది ఒక బెడ్, బాత్రూమ్, ఇది స్నానం చేయడానికి. అబ్బో సేమ్ ఇటలీలో తెలిసిందే కదా మీకు, ఇది బాత్రూము, ఇది కడుక్కోవడానికి. సో మొత్తానికి ఫ్లోరెన్స్కి వచ్చేసాం. రూమ్ చూసారు కదా, రూమ్ అయితే మాత్రం అదిరింది. సో ఒకే ఒక రోజు ఉంటున్నాం, ఫ్లోరెన్స్లో ఉన్నాం, కానీ ఫ్లోరెన్స్ అయితే ఏం చూడట్లేదు. మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు చూడాలి. రేపు 31st, సో ఒక మంచి ప్లేస్కి వెళ్ళబోతున్నాం December 31st రోజుని. రేపు నైట్ న్యూ ఇయర్ అయితే అదరకూడదాం. Good night from
Florence. ఎస్ గుడ్ నైట్, టేక్ కేర్, బై బాయ్, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ టుమారో. మీకు చెప్పడం మర్చిపోయాను, ఈ రూమ్ ఎంత అయింది అనుకుంటున్నారు? ఒక్కరోజు ఉంటున్నాం కదా, 7,000 రూపాయలు అయింది ఒక్క రోజుకి. గుడ్ బాయ్, సీ యూ, టాటా, ఉంటాను, టేక్ కేర్.